క్షయవ్యాధి లేదా టీబీ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయవ్యాధి బ్యాక్టీరియా దగ్గటం, తుమ్మటం మరియు ఉమ్మివేయటం ద్వారా గాలిలో కలుస్తుంది. తద్వారా ఆరోగ్యవంతమైన వాళ్ళకు సోకుతుంది. ప్రపంచ జనాభాలో 1/4 నేటికి క్షయవ్యాధి బాధితులే. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో 10% మాత్రమే యాక్టివ్ లక్షణాలను కలిగి ఉంటారు. మిగిలిన వారు బయటికి కనబడిన లక్షణాలతో క్షయవ్యాధిని కలిగి ఉంటారు. క్షయ నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 18 ఏళ్లు పైబడిన వారికి ఈ క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా BCG టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టుతుంది. మొదటి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి 1 డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఇది ప్రారంభించే అవకాశాలున్నాయి. అప్పటి నుంచి 3 నెలల్లో BCG టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పిల్లలకు BCG వ్యాక్సిన్ ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలన లక్ష్యంగా తొలిసారి 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాని ఇవ్వనున్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దీన్ని నిర్దేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఇది అమలవుతుంది. ఇప్పటికే దేశంలో తొలి విడతగా 8 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మొదలైంది. తాజాగా మలి విడతలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అమలు కానుంది. రాష్ట్ర క్షయవ్యాధి నిర్మూలన భాగం నోడల్ సంస్థగా దీన్ని నిర్వహిస్తుంది. టీబీ వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలని గుర్తించేందుకు 6 కేటగిరీలను నిర్దేశించుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, శంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెదపల్లి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెద్దలకు ఈ టీకా వేయటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టీకాలు ఎవరెవరికి అంటే 60 ఏళ్లు పైబడిన వారందరికీ, BMI 18 కంటే తక్కువ ఉన్న వారికి, మద్యం తాగేవారు, ఇప్పుడు పొగ తాగుతున్నవారు, గతంలో పొగ తాగిన వారు, క్షయవ్యాధి గ్రస్తులకు సన్నిహితంగా ఉన్నవారు, గత 5 ఏళ్లుగా క్షయవ్యాధి గ్రస్తులున్న ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు, ఇలా ఈ కేటగిరీలకు ఈ టీకాలు వేయనున్నారు. రాష్ట్రంలో పెద్దలకు ఉచితంగా BCG వ్యాక్సినేషన్ వీలుగా అవసరమైన కార్యాచరణ చురుగ్గా సాగుతుంది. వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ వ్యాక్సిన్ ఇస్తారు. సుమారు 60 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉందని ప్రాథమిక అంచనా. ఎవరెవరికి ఇవ్వాలనేది ఇంటి సర్వే ఆధారంగా గుర్తిస్తారు. అలాగే ఎవరెవరికి ఇవ్వకూడదనేది HIV బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాక్సిన్ల రియాక్షన్లు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, టీకా తీసుకోవడానికి ఇష్టపడిన వారికి ఇవ్వరు. DMH జిల్లా క్షయవ్యాధి నిర్మూలన అధికారి పర్యవేక్షణలో ఇతర ప్రభుత్వ ఆరోగ్య విభాగాల సమన్వయంతో ఈ ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తారని క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ M. రాజేశం తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టిన BCG టీకా కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ అవగాహన పెంచుకుని తగు విధంగా సహకరించి క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని, తెలంగాణ రాష్ట్ర క్షయవ్యాధి రహిత రాష్ట్రంగా ఉంచాలని ATV హెల్త్ ఛానల్ సవినయంగా మనవి చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.